ఓటిటలో తమిళ్ నుంచి వచ్చిన ఒక సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతుంది. ఈ మూవీకి ఐడిబిలో 9.2 రేటింగ్ ఉంది. ఈ స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా సాగుతుంది. యుక్త వయసులో ఉన్న అమ్మాయి చనిపోవడంతో స్టోరీ మొదలవుతుంది. ఆమె శివని ఎవరు కదిలించలేకపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చివరి వరకు సస్పెన్స్గా ఉంటుంది. ఈ మూవీ మిమ్మల్ని కుర్చీలకు కట్టిపడేస్తుంది. ఈ మూవీ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ స్టోరీ తంజాపూర్ సమీపంలోని ఒక గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామంలో స్థానిక ఆలయంలో కప్పుకట్టు అనే సంప్రదాయ రక్షణ ఆచరణ జరుగుతుంది. ఈ ఆచారాన్ని గ్రామ నాయకుడు సెల్వరాజు నిర్వహిస్తాడు. అతను సంప్రదాయాలను కఠినంగా పాటించే వ్యక్తి. అతని కుమార్తె లీలా చిన్నతనం నుండి అస్తమాతో బాధపడుతూ ఉంటుంది. తన తండ్రి కఠినమైన నమ్మకాలను తరచూ వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఒకరోజు లీలా సెల్వరాజు మధ్య వాగ్వాదం తీవ్రమవుతుంది. ఈ సందర్భంలో సెల్వరాజు కోపంతో లీలాను ఒక చెంప దిబ్బ కొడతాడు. అవమాన బాధతో లీలా తన గదికి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. కొన్ని గంటల తర్వాత ఆమె ఊరేసుకుని చనిపోయినట్లు తెలుసుకుంటాడు. ఈ దుర్ఘటన ఆమె కుటుంబాన్ని, గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అయితే ఆమె అంత్యక్రియల సన్నాహాలు ప్రారంభమైనప్పుడు ఒక వింత సంఘటన జరుగుతుంది. లీలా శివం స్థలం నుండి కదలడానికి నిరాకరిస్తుంది. ఆమెను ఎంతమంది వచ్చి కదిలించినా ఒక్క ఇంచు కూడా అక్కడినుంచి కదిలించలేకపోతారు. ఈ అతంత్రయ సంఘటన ఆమె కుటుంబాన్ని, ఆమె మరణం వెనుక దాగ ఉన్న రహస్యాలను బయటపెట్టేలా చేస్తుంది. లీలా మరణం అనేది అస్తమ దాడి కారణంగా జరిగిందని ఆమె కుటుంబం కప్పి పుచ్చడానికి ప్రయత్నిస్తారు. కాని ఆమె ఆత్మన్యాయం కోసం ఆగ్రహిస్తూ ఆమెపై అన్యాయం చేసిన వారి నుండి నిజాలు రాబడుతుంది. ఒక్కొక్కరిగా ఆమె ముందుకు వచ్చి ఆమె పట్ల ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు అడుగుతారు. అక్కడికి పోలీసులు కూడా వస్తారు. వాళ్ళు ఆమె తక్కువ కులానికి చెందిన ప్రియుడు అన్నుపై అనుమానం పడతారు. అతను కూడా ఆ శవం దగ్గరికి వస్తాడు. చివరికి లీలా శవం అంత్యక్రియల కోసం కదులుతుందా, ఎందుకు ఆ శవాన్ని ఎవరు కదిలించలేకపోతారు? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి యమకాతగా. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి సింప్లీ సౌత్లో స్ట్రీమింగ్ అవుతుంది. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.